ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? కాంతి సెకనుకు 2,99,792 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తుంది. బంగారం అత్యంత సాగే లోహం. దీనిని సన్నగా తీగలుగా కూడా తయారు చేయవచ్చు. వజ్రం అనేది అత్యంత కఠినమైన సహజ పదార్థం. డైనోసార్లు 160 మిలియన్ సంవత్సరాల పాటు భూమిపైన నివసించాయి. శునకాలు మానవుల కంటే 40 రెట్లు ఎక్కువగా వాసనను చూడగలవు. భూమి యొక్క అంతర్భాగం 3 ప్రధాన పొరలతో ఉంటుంది. అవి క్రస్ట్, మాంటిల్ మరియు కోర్. వీటిలో కోర్ అనేది చాలా వేడిగా ఉంటుంది. తోకచుక్కలు మంచు మరియు దుమ్ముతో తయారవుతాయి. అవి సూర్యుని సమీపించి వచ్చినప్పుడు అవి తోకను అభివృద్ధి చేస్తాయి. భూమికి అయస్కాంత క్షేత్రం ఉంది. ఇది భూమి యొక్క కోర్ నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ క్షేత్రం సూర్యుని నుండి వచ్చే హానికరమైన రేడియేషన్ నుండి భూమిని రక్షిస్తుంది. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ద్వారా సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేస్తాయి. ఈ ప్రక్రియలో అవి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని గ్లూకోజ్గా మారుస్తాయి. అలాగే ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. మన మెదడు 75% నీటితో నిండి ఉంటుంది. సూర్యుడు ప్రతి సెకనుకి 4.2 మిలియన్ టన్నుల హైడ్రోజన్ని హీలియంగా మారుస్తున్నాడు. భూమిపైన 80% కంటే ఎక్కువ జీవులు సముద్రాలలో ఉన్నాయి. సముద్రాలలో ఇంకా 90% భాగం మనకు తెలియదు. సముద్రాలు ఇంకా చాలా రహస్యాలు తమలో దాచుకుని ఉన్నాయి. అంటార్కిటికా భూమిపైన అత్యంత చల్లని ప్రదేశం. అక్కడ ఉష్ణోగ్రత -89.2 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అక్కడ వర్షపాతం కూడా కురవదు. కంచనజంగా మన భారతదేశంలోని అత్యంత ఎత్తైన పర్వతం. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది. దీని ఎత్తు 8,586 మీటర్లు, 28,169 అడుగులను కూడా చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోనే 3వ అత్యంత ఎత్తైన పర్వతం. మన భారతదేశంలోనే అతి పొడవైన నది ఏదో మీకు తెలుసా? గంగా నది భారతదేశం యొక్క అతి పొడవైన నది. ఇది ఉత్తరాఖండ్లోని గంగోత్రి నుండి ప్రారంభమై బంగ్లాదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 2,525 కిలోమీటర్లు. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఏదో మీకు తెలుసా? రాజస్థాన్. ఇది మన భారతదేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం. దీని వైశాల్యం 1,32,139 చదరపు మైళ్ళు. ఇది థార్ ఎడారిని కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏదో మీకు తెలుసా? అదే చిరుతపులి. ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎక్కువగా పరిగెత్తగలదు. సూర్యుని నుండి భూమికి సుమారు 150 మిలియన్ల కిలోమీటర్లు ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే కాంతి భూమిని చేరుకోవడానికి సుమారు 8 నిమిషాలు 20 సెకండ్ల సమయం పడుతుంది. అంటే మనం సూర్యుని కాంతిని చూసినప్పుడు అది 8 నిమిషాలు 20 సెకండ్ల క్రిందదని అర్థం.